ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించున్నావు కనుక నీ కృప నిరంతరం నిలిచి ఉంది. ప్రభా, నీ ప్రేమ అపారమైనటువంటిది. దేవుడి లోకం ఎంతో ప్రేమించును. అయినా తండ్రి, నీ అపారమైనటువంటి ప్రేమతో నువ్వు నన్ను ప్రేమించావు గనుక నీ కృప నిరంతరం నిలిచి ఉన్నది తండ్రి. నువ్వు గొప్ప దేవుడు గనుక నీ కృప నిరంతరం నిలిచి ఉన్నది ప్రభా. నా సృష్టికర్తవు గనుక అయినా తండ్రి, నువ్వు సృజించినటువంటి విధానంలో నేను ఉండలేదు, యథార్థంగా జీవించలేదు ప్రభా. అయినా కూడా నీ కృప నిరంతరం నిలిచి ఉంది ప్రభా. అదొకటి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అయినా నన్ను విమోచించావు. నేను పాపంలో పతనమైనటువంటి స్థితిలో ఉన్నాను కనుక నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని నా విమోచన ఖైదనముగా నీ వర్తించబడుతూ వచ్చావు కనుక కలవరిశిలలో విమోచన ఖైదనము తీర కట్టవలసిందిగా నువ్వు నాయనలు చేసినటువంటి మహోన్నతమైన కార్యం అంతటిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన అంత మాత్రమే కాదు తండ్రి, నువ్వు నాకు నాయకుడిగా ఉంటూ వచ్చావు. నేను నడవలేనటువంటి పరిస్థితుల్లో యెషయా 45:2 ప్రకారము వెంటగా ఉన్నటువంటి స్థలము సరళం చేస్తూ నాకు ముందుగా నడుస్తూ ప్రభా నా నాయకుడిగా, నా కాపరిగా ఆయన తండ్రి, నేను తక్కువైనటువంటి స్థితిలో అనేకమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నీ కృప చొప్పున నన్ను నడిపిస్తూ వచ్చావు కనుక నీ కృపము నిరంతరం నా ఎడల హెచ్చుగా నిలిచి ఉన్నది కనుక నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, నువ్వు నాకు శ్రేష్టమైన అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభా. శ్రేష్టమైన ప్రతివి పర సంబంధమైనది జ్యోతిర్మయుడు ప్రభు ఎదురుండి వచ్చినని తండ్రి నాయన, నీవు నాకు శ్రేష్టమైనటువంటి ప్రతివి పర సంబంధమైనటువంటిదిగా మీ ఎదురు నుండి నాకు అనుగ్రహించు కొరకు నిత్యుడమైనటువంటి దేవుడా, నిత్యమైనటువంటి అనుగ్రహించేవాడా, నిత్య రాజ్యం కొరకు, పరలోక రాజ్యం కొరకు నన్ను సిద్ధపరుస్తూ వస్తున్నందుకే అంత మాత్రమే కాదు తండ్రి, ఆత్మీయంగా నన్ను పోషిస్తున్నావు ప్రభా. దినదినము అనేకమైనటువంటి వాక్యాల ద్వారా తండ్రి అపోస్తుల బోధ ఎదురు, రొట్టె విచ్చుట ఎదురు, సహవాసం ఎదురు, ప్రార్థించుట మరియు ఆరాధించుట ఎడతగిన అనుభవంలో ఇటు 4 లంగర్లతో కూడినటువంటి ఈ సంఘము సహవాసం మీరు అనుగ్రహిస్తున్నాను, పోషిస్తూ వస్తుంది. దాని వల్ల తండ్రి అట్లా నీ కృప నిరంతరం ఆయన నిలిచినందుకే ప్రభా, ఏమి లేక ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన నా యొక్క చిన్న స్థుతి ఆరాధన మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన ఈ కృపలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో బలలో పాల్పొందడానికి ఇచ్చినటువంటి సమయానికే మీకు తెలుస్తాను తండ్రి. ఆయన మీ బలలో పాల్పొందుకుంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం నుంచి నాతో మాతో మాట్లాడిన ప్రభా, నీ ప్రజలు ఆశ కలిగినటువంటి వారుగా ఉంటున్నారు ప్రభా. నిద్రామతులు నాయన తండ్రి, ప్రతి గమనాగముల ఛాయ అటు వాటన్నిటి నుంచి తొలగించండి. ఆయన నీ సన్నిధి, నీ వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారే నేర్చుకోవడం కొరకు నాయన తండ్రి, మీ పరలోక సింహాసనం నుంచి నాతో మాతో మాట్లాడుతున్నామని మీ కృపలో బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మానవ శరీరాలు మానవులు బలహీనం కనుక ప్రభా, మా పడినటువంటి శరీరాలకు నాయన మీరు పోషిస్తూ మీ వాక్యం మీద ఆసక్తి కలిగి ఆయన నీ వాక్యము అది మాకు దొరకగా మేము భక్షించు అరుగా నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని మీ కృపలో భద్రపరుచుకొని పరిపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నారు. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నా. నీ ప్రజలేడా నీకున్న దయచొప్పున మిక్కిలు అనుకుని పలికిన ప్రభావ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని మా ప్రార్థన పాలతో కూడా వేసుకోవచ్చు. శక్తిలో నామంలో స్తుతించి ప్రార్థించి మిక్కిలిన ఎంత ప్రతిమలాడి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము ఎవరైనా చదవగలరా? సమాధానకర్త దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉండునట్టు కాపాడబడును గాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాట తెస్సలోనికైలకు రాసినటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాస్తూ వస్తున్నాడు. ఏమనంటే, తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాన్ని ఆయన ప్రేమించి అనేకమైనటువంటి విషయాలు బోధిస్తూ వస్తాడు. ఎలాంటి విషయాలు బోధిస్తూ వస్తాడంటే, ఆత్మ సంబంధమైనటువంటి లేకపోతే పర సంబంధమైనటువంటి అనేక విషయాలు బోధిస్తూ వస్తాడు. అదే 5వ అధ్యాయంలో ముందు భాగంలో చూస్తే ఎడతెగక ప్రార్థించుడి, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాంటి అనేకమైనటువంటి ఆదరణకరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి మాటలు చెప్తూ ఇలా ప్రోత్సహిస్తున్నటువంటి అదే సందర్భంలో చివరిలో వారికి ఆశీర్వాదం కొరకు లేకపోతే వారి యొక్క దీవెన కొరకు ఒక సంపూర్ణమైనటువంటి విధానంలో వారిని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఏమని ఆశీర్వదిస్తున్నాడు అంటే, సమాధానకర్త దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు, సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు అనేటువంటి మాటలో నువ్వు నేను గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, మనం సంపూర్ణంగా పరిశుద్ధులము కాదు. అంతే, సంపూర్ణంగా పరిశుద్ధులము కాదు. నీకు నాకు నీ జీవితంలో నా జీవితంలో నువ్వు నేను గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే, మా అమ్మ చాలాసార్లు నాకు చెప్తూ ఉండేది. ఏమనంటే, రక్షించబడిన పాపిగా పరలోకం పోతావా, కడుగబడిన పరిశుద్ధునిగా పరలోకం పోతావా? రక్షించబడిన
పాపిగా ఎక్కడికి పోతాం? నిత్య నాశనానికి పోతాం. లేకుంటే ఆ యొక్క మండే అగ్ని గంధకములతో మండు గుండంలోనికి పోతాం. రక్షించబడిన పాపి మన పేరేంటంట? రక్షించబడిన మందిరానికి వస్తాం, వాక్యం తెలుసు, సంఘం తెలుసు, క్రమం తెలుసు, అన్ని తెలుసు. మనం రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, మంచి రోజు చూసి మంచి బురద ఒంట్లో ముంచి నేర్పినారు, అన్ని పనులు అయిపోయాయి. కానీ ఏం జరగలేదు? రక్షణ సంపూర్ణం కాలేదు. రక్షణ సంపూర్ణము, రక్షణ పరిపూర్ణము కాలేదు. అంతం వరకు సహించిన వాడే ఏం చేయబడతానంట? రక్షించబడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో నీవు నేను గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏదో పిల్లలకి కానీ ఏంటంట పండగ. ఇలాంటివి బాగా చెప్తారు అక్క, బాగోచ్చు ఇలాంటివి. ఇళ్ళలకే పండగ. ఏ ప్రభా నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా అనగానే ఏమైపోలే మన జీవితము. మరి అయ్యా ఈ ఊళ్ళో ఇంతమంది ఉన్నారు, ఈ కొత్తపల్లి గ్రామంలో మీ 50 మంది అంత ఉత్తములు లేరయ్యా, మీ 50 మంది ఏమని ఒప్పుకున్నారు? నేనే నిజమైనటువంటి దేవుడు అనే విషయం మీరు గుర్తిరిగారు కాబట్టి ఏం చేద్దాం అక్క? ఏం చేద్దాం? పరలోకం తీసుకుపోదామని తీసుకుపోలే. దేవుడు ఏం చేశాడు? ఈ లోకంలోనే వచ్చాడు. ఏమన్నా తెలుసా? అయ్యా నువ్వు రక్షణ పొందిన మాట వాస్తవమే, అయితే నీ రక్షణ నా దగ్గరికి నన్ను సమీపించడానికి నీకు తగినటువంటిది కాదు. నీవు అందుకు కావలసినటువంటి పరిశుద్ధత అవసరమైనది. ఆ పరిశుద్ధత నీ జీవితంలో ఎలాగంటే దినదినము నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ చేష్టల ద్వారా ప్రభు కృపను బట్టి సమాధానకర్తకు అధిపతి నీకు సహాయం చేస్తున్న కొలది, ఆత్మ తానే మనకు సహాయం చేస్తూ ఉన్న కొలది, మన బలహీనత ఎరిగి మన బలహీనతల్లో అనేకమైనటువంటి విషయాల్లో మనం తగ్గిపోయే వాళ్ళ విషయాన్ని గుర్తెరిగినటువంటి వాడే ఆత్మ ఏం చేస్తున్నాడంటే మనల్ని వెనువెంట నుండి బలపరుస్తున్నాడట. అపోస్తలుల కార్యంలో ఆ మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, ఆత్మ మమ్మల్ని వెనువెంట ఉండి బలపరచుచుండెను కనుక మేము సజీవులమైంటివి. ఆ యొక్క ఓడలో తప్పిపోయి ఓడ బద్దలైపోయిందంట, ఎక్కడికో కొట్టుకొని పోయాడు. తిరిగి వచ్చిన తర్వాత చెప్తున్నాడు ఏమని తెలుసా? ఆత్మ మమ్మల్ని వెనువెంట నుండి మమ్మల్ని పరిశుద్ధాత్ముడు మమ్మల్ని బలపరుస్తున్నాడు కాబట్టి, ఆదరణకర్త అయినటువంటి వాడు మమ్మల్ని బలపరుస్తున్నాడు కాబట్టి, మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్నాడు కాబట్టి, మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు కాబట్టి మా జీవితంలో మేము సజీవులమైనాం. ఇలాంటి స్థితికి మేము రావడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని పోషించబట్టి మాత్రమే. కేవలం మా భక్తితో, మా శక్తితో మేము గొప్పవాళ్ళమనో, మేము రక్షణ పొందామనో కాదు. మా రక్షణను ఆధారం చేసుకొని కాదు, కానీ మా రక్షణను ఆధారం చేసుకొని సమాధానకర్త అయినటువంటి దేవుడు మమ్మల్ని నిరంతరము బలపరుస్తున్నాడు కనుక దేవుడు నా జీవితంలో మా వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మేము స్థిరముగా ముందుకు కొనసాగుతున్నాం. అదే మాట ఇక్కడ మనకు చూస్తే మొదటి దశలోకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమనంటే సమాధానకర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడంటే ఆయన సంపూర్ణంగా పరిశుద్ధపరచాలనేటువంటిది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తూ ఉంటాం. సంపూర్ణంగా నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధపరచడానికి కావాల్సినటువంటిది ఏంటి అంటే ప్రభు యొక్క రక్తం మాత్రమే. ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీవు నేను ఏం పొందుతామంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధతను పొందగలుగుతాం. నీ జీవితంలో నా జీవితంలో పరిశుద్ధత అరాకొరగా ఉండి, పరిశుద్ధతలో లోపం కలిగినటువంటి వారుగా ఉండి దేవుని చూడలేము. పరిశుద్ధత ఆయనకి ఎన్నిటికి అనుకూలమైనదట. కీర్తన గ్రంథము 93వ అధ్యాయము, కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనము, కీర్తన గ్రంథము 93వ అధ్యాయము 5వ వచనము. నీ శాస్త్రములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. నీ మందిరానికి ఏంటి అనుకూలము? పరిశుద్ధతే. దేవుని మందిరానికి నీవు నేను సమీపిస్తున్నప్పుడు, దేవుని ఇంటికి నీవు నేను సమీపిస్తున్నప్పుడు ఆయన మందిరానికి అనుకూలమైనది ఏంటంట? పరిశుద్ధతే. ఆయన మందిరం ఏంటి? ఏది ఆయన మందిరం? ఏది ఆయన మందిరం? మన హృదయమే ఆయన నివసించేటువంటి మందిరం. నీ హృదయంలో నా హృదయంలో ఆయన నివసించాలి అంటే నీ హృదయంలో నా హృదయంలో ఏముండాలంట? పరిశుద్ధత ఉన్నప్పుడు మాత్రమే ఆయన నివసించగలడు. పరిశుద్ధత మాత్రమే ఆయనకి ఎన్నిటికి అనుకూలమైనది. ఆయనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనలో నివసించగలడు.
ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నిస్తే ఆయన మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి సమర్థుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం ఎట్లున్నాడంట? జీవించున్నాడు గనుక వాడిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన మాత్రమే శక్తిమంతుడు, నిన్ను నన్ను సంపూర్ణ చేయడానికి. మనం అనుకుంటాం చాలా సార్లు మన శక్తిని బట్టి, మనకున్నటువంటి భక్తిని బట్టి మన జీవితంలో మనం ఏమవ్వాలని, సంపూర్ణులము కావాలని ఆశిస్తాం. మనం ఆశించినటువంటి విధానంలో మనం సంపూర్ణులము కాలేము. కానీ మనం సంపూర్ణులము కావాలి అంటే ప్రభువు మాత్రమే మనల్ని సంపూర్ణులుగా చేయగలిగాడు. ఆయన సంపూర్ణత, దాని యొక్క సర్వ సంపూర్ణత మనల్ని ఏం చేస్తుందంట? నింపుతూ వస్తుంది. నిన్ను నన్ను ఆయన సంపూర్ణత నింపుతూ వచ్చినప్పుడు, ఆయన యొక్క పరిశుద్ధత నింపుతూ వచ్చినప్పుడు, ఈ యొక్క లేఖన భాగాలన్నీ కూడా మనం చదువుతూ వచ్చినప్పుడు, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఈ పత్రికలు చదువుతూ వచ్చినప్పుడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఏమంటున్నాడంటే, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలు అవి నాకు కూడా కొన్ని ఏమవడం లేదట, అర్థం కావడం లేదట. ఇవి మానవ మాతృలుగా, మానవ ఆ జ్ఞానముతో, లేకపోతే మనకున్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి నాలెడ్జి, లేకపోతే భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానానుసారంగా మనం నేర్చుకోవాలంటే ఈ విషయాలు అర్థమయ్యేటువంటివి కావు. అయితే పర సంబంధమైనటువంటి విషయాలు ఆయన జ్ఞానులకు మరుగుపరిచి పిల్లలకును, చంటి పిల్లలకు ఆయన ఏం చేస్తున్నాడంట? తెలియజేస్తున్నాడు. మనము చంటి పిల్లలమైనప్పటికీ మనము పిల్లలమే ఉండొచ్చు. అయితే దేవుడు ఈ సంపూర్ణతకు సంబంధించినటువంటి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ సంపూర్ణతలో ఏమున్నది అంటే ఆయన యొక్క సమాధానం చేత నింపుతున్నాడు. మన హృదయంలో అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనము తప్పైనటువంటి స్థితిగతులు, అంత మాత్రమే కాదు మన కుటుంబాల్లో, లేకపోతే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నెమ్మది లేనటువంటి స్థితి మన జీవితంలో ఎన్నోసార్లు చూస్తూ వస్తాం. అయితే ఒక మాట అయితే చెప్పగలం, ఏమంటే మేము ప్రభువును నమ్ముకోవడాన్ని బట్టి మా జీవితంలో ఏమో కలిసి వచ్చాయని కాదు, మా జీవితాల్లో ఆనందం ఉందని కాదు, మా జీవితాల్లో ఆరోగ్యం ఉందని కాదు, మా జీవితాల్లో ఏవో అన్ని సమకూరుతున్నాయని కాదు, కానీ చెప్పరసఖ్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషము, ఈ సంతోషం కంటికి కనిపించేటువంటిది కాదు, అయితే హృదయకోశము కానటువంటిది కాదు. ఇలాంటి మహోన్నతమైనటువంటి, ఉన్నతమైనటువంటి సమాధానంతో నింపేటువంటి దేవుడు. ఎలాంటి సమాధానం అంటే, అందుకని ఆ మాట రాబడి, లోకం ఇచ్చేటువంటి శాంతి, లోకం ఇచ్చేటువంటి సమాధానం నేను మీకు ఇవ్వడం లేదు, నేను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సమాధానం మీ హృదయంలో ఎలా ఉండాలంట? ఏలుచుండనియాలి. ఈ హృదయంలో దేవుని యొక్క సమాధానం ఏం చేస్తూ ఉండాలి? మనల్ని ఏలుతూ ఉండాలి. ఏంటా సమాధానము, ఏంటా శాంతి అంటే, దేవుడు నీకు నాకు నిత్య జీవం ఇస్తాననేటువంటి వాగ్దానం నీకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ నిత్య జీవం ఇస్తాననేటువంటి వాగ్దానము మన హృదయంలో ఏలుతూ ఉండాలి. ఎలాగ ఏలుతూ ఉండాలంటే, మన హృదయం పాపమంకిలమైనటువంటిది. అనేకమైనటువంటి రాత్రి అయినా ముళ్ళ పొదల్లోను, గచ్చ పొదల్లోను వేయబడినటువంటి విత్తనముల వలె ఐహిక విచారములు, అనేకమైనటువంటి విషయాలు, లోతైనటువంటి అనుభవం లేకపోవడము, వాక్యం లేకపోవడము, నీరు అందనటువంటి స్థితిలో అనేక సార్లు మనం ఎండిపోయినటువంటి స్థితి, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, సమాజాన్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మనకి ఎవరో సహకరించిన దాన్ని బట్టి, సాటి విశ్వాసం నుంచి అయిన వారి వల్ల, మరియు లోపలి వారి వల్ల, బయటి వారి వల్ల ఏం కలుగుతూ వచ్చిందంట? అపోస్తలుడైనటువంటి పౌలు గారికి శ్రమ కలుగుతూ వచ్చిందట. పలుమార్లు నిందలు పొందుతూ వచ్చాడట. పలుమార్లు అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ వచ్చాయి. ఎన్నో ఇబ్బందులు అయిన వారి వల్ల, లోపల ఉన్నటువంటి వారి వల్ల, లోపల ఉన్నటువంటి వారి అంటే సంఘం లోపల ఉన్నటువంటి వారి వల్ల, సంఘం వెలుపల ఉన్నటువంటి వారి వల్ల తన జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ వచ్చినప్పుడు ఆ శ్రమలను బట్టి తను ఏమాత్రం కృంగిపోలేదు. కానీ ఆ శ్రమలన్నింటిలోనూ ఒకటే నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఏంటి ఆ నిరీక్షణ అంటే, సమాధానకర్తకు దేవుడు నన్ను బలపరుస్తాడు, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు నన్ను అనుదినము నిత్యం నన్ను పరిశుద్ధపరుస్తాడు, పరిశుద్ధపరిచిన తరువాత మహిమలోనికి నన్ను తీసుకుని వెళ్తాడు, ఆ మహిమలో నేను నిత్యరాజ్యంలో దేవుని చూస్తాను, ఆ ఉన్నతమైనటువంటి రాజ్యంలో. అందుకని ఒక మాట సెలవిస్తున్నాడు, ఏమంటే నేను ఒక మనిషిని ఎరుగుదును,
నేను పట్టణానికి కొనిపోబడినట్టు వాడిగా ఉంటున్నాను. నేను శరీరంతో కొనిపోబడుతున్నాను, శరీరం లేక కొనిపోబడుతున్నాను నేను ఎరుగను. కానీ అక్కడ ఉన్నటువంటి సంగతులన్నీ మానవుడు నోటితో ఉచ్చరింపజాలటువంటి మహోన్నతమైనటువంటి సంగతులు, ఆ సంగతులు తాను ఉచ్చరింపజాలటువంటి మహోన్నతమైనటువంటి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు తను గుర్తెరిగిన వాడు కనుక ఆ గుర్తెరిగినటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ఇహలోక సంబంధమైనటువంటి శ్రమలన్నీ తనకి ఎన్నదగినవిగా కాదు. అందుకనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేయవలను, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను అనేటువంటి మాట 28వ వచనంలో ఉంటే, 22వ వచనం నుంచి ఏమంటుందంటే, ఆయన విలువబడ్డాడు, ఆయన కొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన అనేకమైనటువంటి శ్రమలు పొందుతూ వచ్చాడు, ఆయన దెబ్బలుతూ వచ్చాడు, ఆయన పొందినటువంటి దెబ్బల చేత, ఆయన వీపు చేర్చబడ్డాన్ని బట్టి, ఆయన గాయపరచబడ్డాన్ని బట్టి, ఆయన సమాధానార్థమైనటువంటి శిక్షను బట్టి, నా సమాధానార్థమైనటువంటి శిక్షను బట్టి, ఆయన పొందినటువంటి దెబ్బలను బట్టి నీకు నాకు సమాధానార్థం ఏర్పడుతూ వచ్చింది. దేవుడితో కూడా సత్య సమాధానము, కృపయ సత్యం ఏమవుతున్నాయంట? కలిసి ముద్దు పెట్టుకుంటున్నాయంట. కృపయు సత్యము ఎక్కడ ముద్దు పెట్టుకుంటున్నాయంటే ఆ కలువరి శిలువలో కృపయు సత్యము ముద్దు పెట్టుకుంటున్నాయి. కృప ఏమని చెప్తుందంటే, వీడు పనికి వాళ్ళనే కావచ్చు, ఇదిగో నా రక్తాన్ని బట్టి వీడిని రక్షించి నుంచి రాజ్యంలోనికి తెచ్చు. సత్యం ఏమని చెప్తుందంటే, ఒకటే సత్యం ఏంటో తెలుసా? వీడు దొంగ, వీడు అబద్ధికుడు, వీడు ధర్మశాస్త్రం కింద దోషిగా ఉన్నాడు, వీడు నిత్య నాశనానికి పోతుంటాడు. నిత్య నాశనానికి పోసినటువంటి మానవుని కృప ఏం చేస్తుందంటే, నన్ను ఆయనతో కూడా సమాధాన పరుస్తుంది. ఆ యొక్క కలువరి శిలువలో ఈ యొక్క ధర్మశాస్త్రము అలాగే ఆయన యొక్క కృప ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయట. ఆ ముద్దు పెట్టుకోవడాన్ని బట్టి నీకు నాకు కలుగుతున్నటువంటి వరం ఏంటంటే, దేవుని యొక్క సమాధానం మాత్రమే. ఆయన సమాధానము నీ హృదయంలో నా హృదయంలో ఎదుర్చి ఉండినప్పుడు నీకు నాకు వచ్చేటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను బలపరిచి పరిశుద్ధులుగా పరిపూర్ణంగా చేసేటువంటి పరిశుద్ధులని తీసుకొస్తాట. ఇటు పరిపూర్ణమైనటువంటి దేవుడు నిన్ను నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధులు చేస్తున్నాడు. ఎలాగో పరిశుద్ధులు చేస్తున్నాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో మనం చదువుతూ వచ్చాం. ఏమనంట? ఆయన ద్వారా దేవుని ఎందుకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేస్తున్నాడు. నిరంతరము ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు నేను ప్రార్థన చేస్తున్నామో లేదో తెలియదు, కానీ ఆయన అయితే నిరంతరం నీకోసం నా కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో సునీల్ ఉన్నాడే, వీడు చెడ్డవాడే, వీడు పనికిమాలిన వాడే, వీడు అయోగ్యుడే, వీడు అనర్హుడే, వీడు అబద్ధికుడే, వీడు దొంగ, వీడు వ్యభిచారి, వీడు ప్రతికూలమైనటువంటి కీడులో చెడుగులో ఉన్నటువంటి వాడే. అయితే ప్రభువా, వాడి కొరకు నేను రక్తం కాచాను ప్రభువా, వాడిని క్షమించు ప్రభువా, వాడిని నా రక్తం కొరకు, ఇదిగో ప్రభువా పాపుల కొరకు నేను రక్తం కాచాను. వాడు ఎంత చెడ్డోడైనా వాడు చేస్తున్న ఒకే ఒక పని ఏంటంటే, ప్రభా నేను పాపిని నన్ను క్షమించాను. నా దగ్గరికి వచ్చాడు. ప్రభా తండ్రి, నా పక్షమున యేసుక్రీస్తు వారి నామమున వాడికి రక్షణ అనుగ్రహించు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడ. నీ నా అవసరతలు బట్టి, అక్కర్తలు బట్టి అనేక సందర్భాల్లో మనం భౌతికమైనటువంటి విషయాల గురించి మనం ప్రార్థించేటువంటి వారంగా, భౌతిక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచించేటువంటి వారంగా ఉంటాం. అయితే దేవాది దేవుడు మన సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదమును క్రీస్తు యేసులో మనకు సమకూర్చడం కొరకు, క్రీస్తు యేసులో నిన్ను నన్ను సమాధానపరచడం కొరకు, ఆ సమాధానమైనటువంటి శిక్ష ఆయన మీద పడుతూ వచ్చిన కనుక సమాధానమైనటువంటి నిబంధన ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఏంటా నిత్య నిబంధన అంటే, నీకు నాకు నిత్య జీవును అనుగ్రహించడే ఆ నిత్య నిబంధన. ఇదే సమాధానము. ఇట్టి సమాధానము తన హృదయంలో ఏలుతుంది కనుక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు అంటున్నాడు. ఎవరో తెలుసా? అనేకమైనటువంటి అవమానాలు ఉన్నాయి. లోపల వాళ్ళ వల్ల, బయట వాళ్ళ వల్ల అనేకమైనటువంటి నిందలు ఉంటూ వచ్చాయి, అనేకమైనటువంటి శ్రమలు ఉంటూ వచ్చాయి. ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారులు తింటూ వచ్చాను, ఓడ పగిలింది, ఎన్నో దెబ్బలు తింటూ వచ్చాను. ఎన్ని కలిగినా సరే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి చెప్పబడుంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా కలువరి శిలువ మీద అర్పించబడుతూ వచ్చాడో వాటన్నింటి వివరణ రాయబడి ఉంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ఏం రాయబడి ఉంటుందంటే, అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు దానికి దీటుగా, దానికి పోటీగా, దానితో పాటు సమంగా యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి జీవితం అయితే జీవిస్తూ వచ్చాడో అలాంటి జీవితాన్ని నేను కూడా జీవిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా? నా హృదయంలో ఆయన సమాధానం ఎదురు చూడదు
కనుక ఆ సమాధానం నన్ను పరిశుద్ధిగా పరిపూర్ణంగా చేస్తుంది. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలో లేకపోతే ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని నా హృదయంలో నేను పరిపూర్ణం చేసుకుంటూ వరకు నేను ఆయన పడినటువంటి శ్రమంలో తక్కువైనటువంటి వాటన్నిటిని నా శరీరం నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఆ బలలో లేకపోతే ఆ శరీరంలో ఆ యొక్క రొట్టెలో ఆ దేవుని యొక్క శరీరంలో నీవు నేను పాల్గొనుకుంటున్నటువంటి నీవు నేను కలిగి ఉండవలసిన తీర్మానం ఏంటంటే, ప్రభువా దేవుడా, నీవు ఏ సమాధానం అయితే నీవు నాకు అనుగ్రహించిన కొరకు శిక్ష పొందుతూ వచ్చావో, ఏ సమాధానం అయితే తనను పరిపూర్ణ చేస్తుందన్న విషయాన్ని గుర్తెరిగి అపోజిట్ పౌలు గారు ఆ యొక్క సమాధానం కొరకు ప్రతివిధమైనటువంటి శిక్షణ అనుభవిస్తూ వచ్చాడు. ప్రభువా, ఇప్పుడు అట్టి సమాధానము నా హృదయంలో కూడా ఏర్చి ఉంటే కొరకు నేను కూడా ప్రభువా నీ నామము నిమిత్తము ప్రతి విషయంలో శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, బాధ అయినను, ఉగ్రత అయినను దాన్ని సహించడానికి నేను సిద్ధం. ఇది నీ నా తీర్మానం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే సమాధానం ఉంటుంది. లేకపోతే ఎటు చూసినా ఏముంటుంది? అసమాధానం మాత్రమే మిగిలి ఉంటుంది. అరే, నేను ఇంత చేసినానే, నేను అంత కష్టపడుతున్నానే, అంత ప్రార్థన చేస్తున్నానే, ఇంత వాక్యం చదువుతున్నానే, ఇవన్నీ చేస్తున్నానే, ఏం మేలు పొందడం లేదే, అసంతృప్తి మాత్రమే మిగులుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని పని కొరకు, పరిచర్య కొరకు నువ్వు తీర్మానం కలిగి ఉంటావు. ఆయన తీర్మానం కలిగి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్త విషయమై ఏం పడ్డంట? సిగ్గుపడ్ను. ఈ మాట చెప్పడానికి మనం సిగ్గుపడుతున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, సువార్త విషయమై నేను సిగ్గుపడివాడను కాను. ఎంత సిగ్గుపడివాడు కాడంటే, అక్కడ కొన్ని విషయాలు రాస్తూ వచ్చినప్పుడు, ఒక మాట చదువుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ వచ్చాను. బట్టలు లేకుండా ఉండిపోయాడంట. ఇప్పుడే అక్క కండవ కట్టుకుంది, అక్క ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చింది, చలి భలే ఉందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తుంది. మనదేమి శీతల ప్రాంతం కాదు, మనమేం మంచు కొండల్లో ఏం లేము. మంచు కొండల్లో అంటార్కిటికా సముద్రంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు స్వార్థ నిమిత్తమై బందీగా ఒక జైలు నుంచి మరొక జైలుకు తీసుకెళ్తున్నప్పుడు ఆయన్ని కొడితే ఆయన వంటి మీద బట్టలు లేకుండా నిలబడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలని ఆలోచన వెళ్ళేవాడు. ఆయన హృదయంలో దేవుని సమాధానం వేలుచూడదు కనుక, ఆయన హృదయంలో దేవుని సమాధానం ఉంది కనుక ఇవన్నీ ఎండదరమైనవి కాదు, వీటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొచ్చున్నానని మాట రాయబడి బైబుల్లో, పరిశుద్ధ గ్రంథంలో, పవిత్ర గ్రంథంలో పెంట అనే పదం రాస్తారా? ఈ గ్రంథం పేరేంటి? పరిశుద్ధ గ్రంథం. దీంట్లో రాయబడ్డ పదం ఏంటి? పెంట. సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన పొందబో సమాధానం విషయమై పరిపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకు సమస్తం నష్టంగా, సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటూ వచ్చాడంటే, సువార్త నిమిత్తమై నీ జీవితంలో, నా జీవితంలో నువ్వు నేను కూడా సువార్త నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకుంటూ సిద్ధంగా ఉన్నామా? ఓ చిన్న కథ చెప్తా. ఇంత అర్ధరాత్రి కథలు చెప్తే నిద్రపోమా అంటారేమో, అయినా పర్వాలేదు, వేలుకోవడానికి ప్రయత్నించండి. ఒక కథ చెప్తా. ఒక ఊళ్ళో బామ్మ ఉందంట. బామ్మ చచ్చిపోబోతుందంట. బామ్మ చచ్చిపోబోయేటప్పుడు దగ్గరికి ఎవరు వస్తారు? చూడటానికి ఎవరు వస్తారు జనరల్ గా? కొడుకులా? ఏ కొడుకులమ్మా? అంత మంచి కొడుకులు ఆడున్నారు. అమ్మ చనిపోయేటప్పుడు కాదు, బామ్మ చనిపోయేటప్పుడు. అంటే మీ ఊళ్ళో ఏమంటారో, నాయనమ్మ వాళ్ళ అమ్మ, లేకపోతే నాయనమ్మ, లేకుంటే బామ్మ, అమ్మమ్మ, జేజమ్మ, ఏదో ఇలాంటి పదాలు వాడతారు కదా. అమ్మ కాదు, అమ్మ వాళ్ళ అమ్మ లేదా నాన్న వాళ్ళ అమ్మ చనిపోయేటప్పుడు ఎవరు వస్తారు దగ్గరికి? ఎవరు వస్తారన్నా చెప్పండి, పర్లేదు. ఆడవాళ్ళ సిస్టర్స్ బాగా తెలుసు, కాకపోతే చెప్పడం తేడా. ఎవరక్క? ఇరుగు పొరుగా? ఇరుగు పొరుగు అసలు దగ్గరికి రానిస్తారక్క చివరి నిమిషంలో? మనవాళ్ళు మనవరాళ్ళు. బాగా చెప్పారు. మనవాళ్ళు మనవరాళ్ళు అంటే ఎవరు? కొడుకు బిడ్డలా, కూతురు బిడ్డలా?
కొడుకు బిడ్డలా? కొడుకు బిడ్డల్ని అందరూ రాణిస్తారు కానీ బామ్మ రాణియదు తెలుసా? బామ్మ సస్త ఏం చెప్పిందో తెలుసా? కూతుర్ని లేకపోతే కూతురు మనవరాలు పిలిచింది. ఎందుకు పిలిచి చెప్పింది, నేను 10 మంది పిల్లలు కన్నాను, 10 పొంగల్ రక్తం పోసి. ఎన్ని పొంగల్? పొంగల్ అంటే తెలుసా? కడవలు కుండలు తెలుసు కదా? 10 కుండలు రక్తం పోసి 10 మంది పిల్లల్ని కన్నాను. నేను పుట్టినప్పుడు ఒక పిల్లోడు ఒక కుండ అనుకుంటే, ఒక కుండ రక్తం ఉంది. ఆ కుండ రక్తం మాంసపు ముద్ద నా కడుపులో నుంచి వచ్చింది. నేను ఇట్లా 10 ముద్దల్ని కన్నాను, 10 మంది పిల్లల్ని కన్నాను. 10 మంది పిల్లల్లో ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒకే ఒక్క ఆడపిల్ల, మిగతా వాళ్ళందరూ ఎవరు? మగపిల్లలు. 9 మంది మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ ఒక్క ఆడపిల్లే మీ అమ్మ. మీ అమ్మ కూడా మంచిదేం కాదు. ఆ 9 మంది అస్సలు మంచివాడు కాదు. ఈ 9 మంది కంటే 9 మందిని డాక్టర్లు చేసిన, ఇంజనీరింగ్ చేసిన, నా దగ్గర ఉన్న పార్టీ సేవల హారం అమ్మిన, అన్ని చేశా. ఇన్ని చేసి ఆ పిల్లలందరినీ బాగు చేసి ఒక్కొక్కటి ప్రయోజకుడు చేస్తే ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు జీతం సంపాదిస్తున్నారు. బాగా చేస్తే జనవరి మాసంలో పెద్దవాడి దగ్గర, ఫిబ్రవరి మాసంలో 2వ వాడి దగ్గర, మార్చి మాసంలో 3వ వాడి దగ్గర, ఏప్రిల్ మాసంలో 4వ వాడి దగ్గర, మే మాసంలో 5వ వాడి దగ్గర, జూన్ మాసంలో 6వ వాడి దగ్గర, ఇలా మాసాల వారీగా నన్ను తిప్పుతూ వచ్చారు. వీళ్ళందరి సంగతి ఎట్లున్నాయి కానీ ఒక్క మాసం కూడా మీ అమ్మ పొరపాటు బూతిగా అనిపించలేదు కదా? నేను చెప్పింది కరెక్ట్ గా చెప్పాను. ఒక్క మాసంలో కూడా మీ అమ్మ అయితే నన్ను అయితే మీ దగ్గర మీ ఇంట్లో అయితే ఉంచలేదు. ఎందుకో తెలుసా? అదేమంటే మంచివాడైన నా అల్లుడిని అంటే మీ నాన్నని ఆయన ఒప్పుకోడమ్మా అని చెప్పింది తప్పితే ఒక్క రోజు కూడా నాకు ఒక ముద్ద పెట్టారు కదా. ఇలాంటి కూతుర్ని కన్నాను నేను. ఇన్ని కొంపలు తిరిగినాను కానీ వాడు బెంగళూరు తిప్పినాడు, వీడు హైదరాబాద్ తిప్పాడు, వీడు మద్రాసు తిప్పాడు, వీడి నెల్లూరు తిప్పాడు, వీడు తీసుకొచ్చి ఏం ఊరు కొత్తపల్లి తిప్పినాడు. ఎన్ని ఊళ్ళు తిప్పారు కానీ ఎన్ని ఊళ్ళు తిరిగినా ఆ నిద్రపోతున్న అన్నం లేపలేదు. అయితే ఎన్ని ఊళ్ళు తిప్పిన తర్వాత నేను మాత్రం ఏం చేశాను తెలిసే? ఎన్ని ఊళ్ళు తిరిగినా కూడా నా దగ్గర ఇదిగో ఈ తలాపి దిండు చూసావా, ఈ దిండు మాత్రం జాగ్రత్తగా ఏ ఊరెళ్ళినా తీసుకెళ్ళా. అసలు కిటికంతా ఎక్కడుందంట? ఆ దిండులో ఉందంట. అయితే చివరి మాట ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆమె బయటికి పోతూ ఏదో చెప్పేసింది. ఈ పాప ఏ పాప? ఏమనగారు? కూతురు ఏం చేసిందో తెలుసా? బామ్మ చచ్చిపోయిందన్న విషయం తెలియగానే ఆ చేతికున్న ఉంగరము, కాళ్ళకున్న మెట్టెలు, అవి తల కింద ఉన్న దిండు తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళి చెప్పింది బామ్మ పోయింది అని. అవన్నీ తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టుకొని వచ్చింది. ఇప్పుడు అందరూ పాప చుట్టూ కూడారు. ఏమని? పాప ఏం చెప్పింది? బామ్మ ఏం చెప్పింది? బామ్మ పోతా ఏం చెప్పింది? ఏం చెప్పలా నాకు బామ్మ నోట్లో మాట్లాడలా. అప్పు గాలి వచ్చింది చెప్తే మాట్లాడలా అని చెప్తుంది. ఏమొస్తుందంట బామ్మ నోట్లో నుంచి? చాలా రోజుల నుంచి అన్నం లేదు కదా బామ్మకు, అందుకని బామ్మ నోట్లో మాట్లాడలా. ఏమొస్తుంది? గాలి వస్తుందంటే గాలి వచ్చినప్పుడు నాకేం చెప్పలా అంటది. అసలు విషయం చెప్పనా? బామ్మ ఆ దిండులో ఉన్న రహస్యం చెప్పింది. ఏమన్నా తెలుసా? ఇదిగో నెల్లూరులో సునీల్ ఉన్నాడు, నా దగ్గర 1,00,000 రూపాయలు అప్పు చేశాడు, 10 రూపాయలు వడ్డీ కదా. వాడి దగ్గర గట్టిగా చెవులు బిడ్డ వసూలు చేయి. ఇదిగో కొత్తపల్లిలో పలానా నవోహన్ ఉన్నాడు, ఆయనకి నేను 10 లక్షలు అప్పించిన 15 రూపాయలు వడ్డీ చొప్పున, ఆయన మాత్రం నిలబెట్టి వసూలు చేయి. అదేమంటే నాకు కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కూర్చుంటానంటాడు, వదిలిపెట్టద్దు. అలాగే కాదు, ఇంకా ఏమేమైతే ఎవరెవరికి ఏమేమి ఇచ్చిందో మొత్తం లిస్ట్ అంతా చెప్పింది. లిస్ట్ అన్ని చెప్పింది. వీళ్ళందరి పేరు రాసిన పత్రాలన్నీ దీంట్లో ఉన్నాయని చెప్పింది. ఓకే, బాగుంది కదా కథ? అయిపోయింది కథ, ఇంకేం లేదు కథ. కథ బాగుందా లేదా? అందరు చక్కగా నవ్వారు కదా? నిద్రే పోలే. కథ చెప్తే ఎవడైనా నిద్రపోతాడు. అమ్మా కథ చెప్పమ్మా, నేను నిద్రపోతా అంటాడు. అవునా కాదా?
కానీ మీరు ఎలా ఉన్నారంటే పూర్తిగా వ్యతిరేక దిశలో కథ చెప్తూ నవ్వుతున్నారు. అదే వాక్యం చెప్తే నిద్రపోతున్నారు మంచివాళ్ళు. నేను మిమ్మల్ని ఏం అనుకోను కానీ, అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు నేను గుర్తెరగాల్సిన విషయం, చచ్చిపోయే బామ్మ చెప్పే మాట అంటే మనకి ఎంత ఇష్టమో. ఎందుకు ఎందుకు ఇష్టం? చచ్చిపోయే బామ్మ ఏమిస్తుందో అని ఆశ. చచ్చిపోయే బామ్మ చెప్పే మాట మీదే మనకు అంత ఆశ ఉంటే, చచ్చి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పే మాట మీద మనకి ఇంకెంత ఉండాలి ఆశ. ఇది కథేనండి, ఎవరిళ్లలోనూ జరగలేదు ఇది. కానీ ఇది మాత్రం కథ కాదండి, మనందరి వాస్తవ జీవితంలో జరిగిన విషయం. చచ్చి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మరణించి సమాధి గెలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు? మత్తయి సువార్త 16:16. తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమై వెళుతూ ఒక మాట చెప్పాడు. ఏం మాటది? చదవండి. మీ అందరికి బైబిల్ బాగా వచ్చని నాకు తెలుసు, తీసి చదవండి. మత్తయి సువార్త 16:16. 15. అందుకు యేసు, అమ్మా మార్కు సువార్త 16:16. క్షమించండి, మార్కు సువార్త 16:16. అందుకంటే ముందు వచ్చిన అమ్మా 15. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. ఇది చచ్చి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నమాట. చచ్చిపోయే బామ్మ చెప్పిన మాట అంటే మనకు అంత ఇష్టమైతే, చచ్చి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట అంటే మనకి ఎంత ఇష్టం ఉండాలి కనుక. ఇంత కష్టమైన ప్రశ్న అడుగుతాం అనుకోలేదన్నా, ఇంత ఎక్కువ చాలనుకుంటావా? ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మాట, ఈ ప్రశ్న అపోస్తలుడైనటువంటి పౌలు గారికి పనిచేస్తూ వచ్చింది. నేను కనుక సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తే దేవుడు ఇచ్చేటువంటి సమాధానము నన్ను సంపూర్ణుని చేస్తుంది. నేను పరిశుద్ధుడిని అవుతా. ఆ పరిశుద్ధుడు ఆయన పరలోకంలో నిత్య నివాసంలో పరిశుద్ధమైనటువంటి స్థలంలో జీవించేటువంటి వాడు. పరిశుద్ధత ఎన్నటన్నిటికీ ఆయనకు అనుకూలమైనది. కాబట్టి ఆయనతో కూడా పరిశుద్ధతలో నేను వసించాలంటే నాకు కూడా పరిశుద్ధత ఉండాలన్న విషయాన్ని గుర్తెరిగాడు కనుక సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఇష్టమయ్యాడు. మనం సర్వలోకానికి వెళ్తున్నామా? మన ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నామా? మన నెల్లూరు జిల్లా తిరిగినామా? మీది ఏం జిల్లానో? నెల్లూరు జిల్లానేగా. మీరు తిరుపతి, నేను జిల్లా మారి వచ్చినారా? ఇంత చిన్న విషయం కూడా తెలియకుండా బ్యాగ్ వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చానే. నిజంగానే మీరు తిరుపతి జిల్లానా, లేకపోతే మన జగన్ మార్చిన తర్వాత మన జగన్ గారు అయితే ఓకే, పర్లేదు, తెలిసి వచ్చారైతే. మన జిల్లా తిరుపతిలో పెట్టాం చెప్పినాము ఎవరికన్నా. సరే, తిరుపతి సంగతి. ఇది ఏం మండలం? సుళ్ళూరు మండలమా? ధర్మసత్రం కూడా మండలమేనా? చెప్పినట్టున్నాడు నా ఫోన్లో అన్న. అది మండలమే కానీ ఏముండవు అన్న అన్నాడు. నాకు అర్థం వేసి వస్తేగా వచ్చిన తర్వాత తెలిసింది ఏముండవని. గంట సేపు నాయుడుపేట బస్ స్టాండ్ లో నిలబడినాక. కనీసం ఇప్పుడు దొరవారి సత్రంలో ఒక సువార్త చెప్పినావా? దొరవారి సత్రాలు వద్దు కానీ మీ ఇంట్లో ఎంతమంది చెప్పావు? నూతన సంవత్సరం కనీసం ఒక తీర్మానం చేసుకో. ఏం తీర్మానం? ప్రభా వంటి కొమ్ము సొంటిగా నేను పొద్దాకు ఊరక ఊపుకుంటా భక్తు సంకలో బైబిల్ పెట్టుకుని పరిగెత్తుకుంటా రాను ప్రభా, ఒక్కడిగా నాతో పాటు నా పిల్లలను తీసుకొని వస్తాను తీర్మానం. ప్రభా నాతో పాటు నా భార్యని, నా పిల్లల్ని అందరూ పట్టుకొని వస్తాను తీర్మానం. అట్లు తీర్మానం వెళ్ళినటువంటి వారమే బలంలో చేయగలుగుతాం. ప్రభా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఇంట్లో నేనేంటి ప్రథమ ఫలం. ఎవరన్నా నువ్వు ఇంట్లో ప్రథమ ఫలం, మొట్టమొదటిగా దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి శ్రేష్టమైన ప్రథమ ఫలం. నువ్వు శ్రేష్టమైన ప్రథమ ఫలమే.
ఈ ఫలం ఇలానే ఎండిపోవాలా, పండిపోవాలా, రాలిపోవాలా, అంతేనా? ఈ ఫలము ఇంకొక చోట పెడితే ఒక పనికి మాలినటువంటి, లేకపోతే ఒక పండిన కాయని మిగతా కాయలన్నిటితో చేస్తే కాయలన్నీ ఏమవుతాయంట? మామిడి తోటలు ఉన్నాయి ఇటువైపు, ఇటు లేవా? మామిడి తోటలు ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఈ కథలు. ఒక పండిన మామిడి పండును తీసుకొచ్చి గదిలో పెట్టి, గదిలో పెట్టడం వల్ల మాగడం కాదు, పండిన మామిడి పండ్లు ఒక 4 పెడతారు వాటిలో. ఆటోమేటిక్ గా మిగిలిన పండ్లన్నీ ఏమవుతాయి? పండిపోతాయి. నీవు పండిన మామిడి పండువే, నువ్వు మాత్రమే నిరుపయోగంగా ఒక్కడిగా రాలిపోతావా? శ్రేష్టమైనటువంటి ప్రథమ ఫలం. అందుకనే పరమగీతాల్లో షలోమితి చెప్తుంది ఏమని? నా ప్రియుని కొరకు నేను ఏమున్నాయంట. ఇప్పుడు ఏదైనా లోకంలో సాధ్యం అయితే తక్కువ చెప్తారు, వాక్యం అనేది మాత్రం సైలెంట్ గా ఉంటారేమో. నా ప్రియుని కొరకు నేను చెప్పురు బేన్ పచ్చివియు పండువియు నానావిధ శ్రేష్ఠ ఫలములు సిద్ధపరచుకొని ఉన్నాను. నా ప్రియుడు తన ద్రాక్షవనములకు వేయించేయను, వచ్చినప్పుడు ఏం చేస్తాడంట? ద్వారబంధముల మీద ఏం వేలాడుతున్నాయంట? పచ్చివియు పండువియు వేలాడుతున్నాయంట. పచ్చి అంటే పచ్చికాయలు అంటే ఏంటక్క? మధ్యాహ్నం చెప్పింది అక్క ఏమని, పిల్లలు వాళ్ళే వస్తారు కదా ఒక రోజు మంచి రోజు చూసుకొని అంటే. ఇవి కూడా సరైన బ్రాహ్మణుడేమో మంచి రోజు చెప్పడానికి. పచ్చి అంటే మన పిల్లలు, పండు అంటే ఎవరు? వృద్ధులు. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో నీవు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పచ్చివి పండువి ఏముండాలంట? ప్రభా నీ కొరకు నేను అర్పిస్తున్నాను శ్రేష్టమైనటువంటి ఫలం. నా జీవితంలో సమాధానం కొరకు ఎదుగుతున్నాను. నువ్వు నన్ను పరిపూర్ణ చేసేటువంటి వాడిని. ఈ సంపూర్ణత కొరకు, పరిపూర్ణత కొరకు, పర్లేదు ఇలా ఉంటే పర్లేదు, బాగానే ఉంది, కూర్చోండి పర్లేదు. నీ కొరకు నేను సంపూర్ణత కొరకు ఎదురు చూడటం కొరకు, చివరిలో వాక్యం చెప్పేటప్పుడు చివరిలో ఎప్పుడు లేచాలో కూడా తెలివిగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రభువా నా జీవితంలో నువ్వు నాకు తోడుగా ఉంటుంది. సమాధానకర్త దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరిపూర్ణ చేసేటువంటి వాడుగా పరిశుద్ధత విషయంలో, ప్రభువా పరిశుద్ధత విషయంలో సంపూర్ణ చేయడం కొరకు నువ్వు నన్ను సిద్ధపరుస్తావు. ఇలాంటి విషయం గుర్తెరిగినటువంటి అపోజినటువంటి పౌలు గారు తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. తనకు కలిగినటువంటి ఇండస్ట్రీని వదిలిపెడుతూ వచ్చాడు. ఏం ఇండస్ట్రీ అయింది? కాటన్ బిజినెస్. ఆయనకున్నటువంటి పరిశ్రమలు వదిలిపెట్టాడు. ఆయనకున్నటువంటి చదువు, ఆ రోజుల్లో గమలీయులు అనేటువంటి ఒకే ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ ప్రొఫెసర్ పాదాల దగ్గర చదువుకున్నటువంటి గొప్ప నిష్ఠాగరిష్ఠుడు. ఆయన చదువును వదిలిపెట్టాడు. ఆయనకున్నటువంటి ఆస్తిపాస్తులు వదిలిపెట్టాడు. ఒక మాట రాయబడి ఉంటుంది, నేను నా భార్య బిడ్డలను వదిలిపెట్టాను. పేతురు అయితే తన భార్య బిడ్డలను వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. తన కుటుంబాన్ని విడిచిపెడుతూ వచ్చాడు. ఎందుకో తెలుసా? తనలో ఉన్నటువంటి ఆ సమాధానం ఏరుచు ఉండాలి, సమృద్ధికరంగా దాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధిని చేయాలి. మీరు అవన్నీ విడిచిపెట్టాల్సిన పని లేదు. వాటన్నింటినీ ప్రభు కొరకు సమర్పించిన కొరకు, ప్రభు కొరకు సిద్ధపరచుకోవాలి. ఈ జీవితంలో, నా జీవితంలో నీవు నేను నూతనమైనటువంటి సంవత్సరంలో సంతోషంగా ప్రభా నువ్వు నాకు ఇటు సంతోషం ఇస్తూ వచ్చావు. ఎట్లాంటి సంతోషం ఇస్తూ వచ్చావు? ఆయన కృప నిరంతరం ఉండేను. నిరంతరం ఉండేటువంటి నీ కృప చేత నన్ను పోషిస్తూ వచ్చావు. నిరంతరం ఉండేటువంటి నీ కృప చేత నువ్వు నన్ను విమోచిస్తూ వచ్చావు. నిరంతరం ఉండేటువంటి నీ కృప చేత నన్ను నడిపిస్తూ వచ్చావు. నిరంతరం ఉండేటువంటి నీ కృప చేత నన్ను సృష్టిస్తూ వచ్చావు. నిరంతరం ఉండేటువంటి నీ కృప చేత నువ్వు గొప్పవాడిగా, ఏడుచినటువంటి వాడిగా ఉంటున్నావు. ప్రభా ఇంటి గొప్ప దేవుడు నువ్వు. నా దేవుడు, నా దేవుడుగా ఉండటం మాత్రమే కాదు, నా భర్తకు ఉండాలి, నా భార్యకు ఉండాలి, నా పిల్లలకు ఉండాలి, నా కుటుంబంలో ప్రతి ఒక్కరూ అందుకొరకు నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకొని యోగ్యమైనటువంటి రీతిలో దేవుని సన్నిధిలో దేవుని యొక్క శరీరానికి, రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆయన బలలో పాల్గొంటాం. ఒకరించండి. నూతన సంవత్సరంలో మొదటగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటూ ఉంటాం.
తనను సంపూర్ణంగా ఇస్తాడు, పరిశుద్ధులుగా చేయాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మీరు పరిశుద్ధులుగా మీరు కూడా పరిశుద్ధులు ప్రభు సెలవించారు. కాబట్టి కొత్త సంవత్సరం మనం పరిశుద్ధపరుచుకొని పవిత్రంగా రెగ్యులర్గా పనుల్లో పాల్గొంటున్నారు. తండ్రి కృపణ దేవానికి స్తోత్రం. ఆయన యొక్క నూతన సంవత్సరం 2024 సంవత్సరంలో జ్ఞాపకం చేసుకున్నారు, జ్ఞాపకం చేసుకున్న తండ్రికి కీర్తనాలు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. వాటిని పరీక్షించుకుని లేకుండా పాల్గొనట్లు పరిశుద్ధులుగా ఏదుగా పాల్గొనట్లు మాకు సహాయం చేయమని మీ హస్తానికి అప్పచెప్పుకుంటాం. యేసు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.